ధారాళంగా మార్కులు. పోయినేడాది 10వ తరగతి పరీక్షలో ఒక అమ్మాయికి 600 మార్కులకి 599 వచ్చాయి. ఎలా వచ్చాయి? విపరీతంగా కృషి చేసి ఉంటుంది ఆ అమ్మాయి. అందరూ ఆకాశానికి ఎత్తారు. తల్లిదండ్రుల ఆనందంతో కేకులు కోసి తినిపించారు. ఎక్కువ మార్కులు రావడం చాలా గొప్ప విషయంగా సమాజం అంతా గుర్తించింది. పత్రికల్లో కూడా రాశారు. మన విద్యా విధానం గ్రహించడం అంటే గ్రహణ, నిల్వ ఉంచుకోవడం అంటే ధారణ, గుర్తించడము, గుర్తు తెచ్చుకోవడం అంటే స్మరణ. ఈ మూడు మన మెదడుకున్న ముఖ్యమైన సామర్థ్యాలు. ఈ మూడింటి వరకే మన విద్యా విధానం నేర్పిస్తుంది. సరిగా ఆలోచించటం అంటే చింతన, సరిగా ఊహించటం అంటే సృజన. ఈ రెండింటినీ మన విద్యా విధానం నేర్పదు. ఈ అమ్మాయికి ఇదే పద్ధతిలో ఇంటర్లో కూడా పెర్ఫార్మెన్స్ చేయాలనే కోరిక ఉంటుంది కదా. ఆ సబ్జెక్టుల్లో పరీక్షలు ఉంటాయి కాబట్టి అవన్నీ బాగా గుర్తుండాలంటే, బాగా గుర్తుండి ఒత్తిడి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఫస్ట్ మార్క్ రావాలి, ఎక్కువ మార్కులు రావాలని ఉంటుంది కదా. అలా గుర్తుండాలంటే 10వ తరగతిలో సబ్జెక్టులను తలలోంచి తీసేయాలి, తప్పదు కదా. ఇంటర్ పరీక్షలు రాసే సమయానికి ఆ అమ్మాయికి ఒక హైపోథెటికల్ క్వశ్చన్ పెడుతున్నాను నేను మీ ముందు. 10వ తరగతి పరీక్ష మరలా పెడితే, ఇప్పుడు 599 మార్కులు 600కి వచ్చాయి కదా, ఈ పరీక్ష మరలా పెడితే, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి ఇంటర్ పరీక్షలు రాబోయే టైంలో పెడితే పాస్ అవుతుందా? పాస్ అయితే ఇప్పట్లాగా 599 మార్కులు వస్తాయా? ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఒక అనుభవం చెప్తాను. 1967లో SSLC సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటారు దాన్ని, ఇప్పుడు 10th క్లాస్ లాగా. ఆ పరీక్ష రాశాను నేను. నాకు 484 మార్కులు 600కి వచ్చాయి. అప్పట్లో తెలుగు, సోషలు, సైన్స్, ఇంగ్లీషుల్లో 100కు 100 మార్కులు ఇచ్చే చర్చే లేదు. లెక్కలు మాత్రమే 100కు 100 వస్తాయి. ఆ 484 మార్కులే అప్పట్లో వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో, అంటే అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు పాత జిల్లా. ఈ పాత జిల్లాలు 5 జిల్లాల పరిధిలో వెంకటేశ్వర యూనివర్సిటీ ఉండేది. ఆ యూనివర్సిటీ ఫస్ట్ మార్క్ 484. అది ఫస్ట్ మార్క్ అని మాకు తెలియదు. దానికి ఈ రోజు ఉన్నటువంటి క్రేజు లేదు, అంత విలువ లేదు. నేను PUC ప్రీ యూనివర్సిటీ కోర్స్ విజయవాడలో పోయి లైలా కాలేజీలో చేరినాక 3 నెలలకి మా హెడ్ మాస్టరు ఉత్తరం రాశాడు. అరే నీకు ప్రైజ్ వచ్చిందిరా, గోల్డ్ మెడల్ తీసుకుపోదురా అన్నాడు. ఏం గోల్డ్ మెడల్? ఏమో అది గోల్డ్ అయి ఉండదులేండి, పైన గోల్డ్ రంగు పూసుంటారు. అది ఇచ్చాడు మా స్కూల్లో పిలిచి. అప్పట్లో ఈ మార్కులకి, ర్యాంకులకి ఈ క్రేజ్ కానీ, ఈ చర్చ కానీ ఉండేదే కాదు. అప్పటి నుంచి ఇప్పటికీ వచ్చేసరికి మార్కులు ఇంత లిబరల్గా ఇస్తున్నారా, లేక పిల్లల అపారమైన తెలివితేటలు ఏమైనా పెరిగినాయా? లిబరల్గా ఇస్తున్నారనేది మాత్రం వాస్తవం. లేకపోతే ఆ ఒక్క మార్క్ పాపం అమ్మాయికి ఎక్కడ తగ్గి ఉంటుందో. తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ అన్నిటిలో 100కు 100 ఇచ్చే సాంప్రదాయం వచ్చిందిగా. మరి ఆ కాలంలో లేదు అసలు. ఇలా మార్కులు, ర్యాంకులు బాగా వచ్చినా లేదా రాకపోయినా పిల్లల మీద ఒత్తిడి పెరుగుతుందా లేదా? మార్కులు, ర్యాంకులు రావాలని ఒక ఒత్తిడి, రాకపోతే రాలేదేమని ఒక ఒత్తిడి. పిల్లల మీద ఈ ఒత్తిడి ఇంత పెంచడం కరెక్టేనా? ఇంత చేస్తే 1 ఏడాది 2 ఏళ్ళు అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ అంతా మర్చిపోతారు. ఇప్పుడు నాకు MBBS పరీక్ష మళ్ళా పెడితే ఒక్క సబ్జెక్టులో కూడా పాస్ గాను. నేను ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది అప్పుడు గోల్డ్ మెడల్. ఇప్పుడైతే పాస్ అయ్యే సమస్య లేదు. మరి మంచి వైద్యుడిగా ఉన్నాను కదా అంటే, మంచి వైద్యం చేయడానికి ఎంత సబ్జెక్టు మిగలాలో అంత మిగిలింది, మిగతా మొత్తం లేచిపోయింది. అంటే మనం సరిగా ఆలోచించడం, సరిగా ఊహించడం నేర్పకపోతే వచ్చే నష్టం ఏంటి? సరిగా ఆలోచించటంగా నేర్పకపోతే చదువుకున్న వాళ్ళలో ఎక్కువ మందికి మూఢనమ్మకాలు ఉంటాయి. ఈరోజు చదువుకున్న వాళ్ళల్లో ఉన్నన్ని మూఢనమ్మకాలు పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళు కూడా లేవు. దానికి కారణం ఏంటంటే గ్రహించటం, నిలబెట్టుకోవడం, పరీక్షల్లో కక్కడం నేర్పిస్తున్నాం తప్ప సరిగా ఆలోచించటం మనం ఎక్కడా నేర్పటంలా. ఇల్లు నేర్పటంలా, స్కూల్ నేర్పటంలా, సమాజం ఎటు నేర్పటంలా. ఆ ప్రమాదంలోంచి మూఢనమ్మకాలు పెరిగినాయి. సరిగా ఊహించడం నేర్పకపోతే ఏమవుతుంది? 90 ఏళ్ళకి వెనుక సివి రామన్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది.
ఇక్కడ నివసిస్తున్నటువంటి శాస్త్రజ్ఞులు సైన్సెస్లో ఆ తర్వాత మరొక్కరికి కూడా నోబెల్ ప్రైజ్ రాలే. ప్రపంచంలో జనాభాలో నెంబర్ 1 మనం. ప్రపంచంలో ఉండే విద్యార్థుల్లో అందరికంటే ఎక్కువ విద్యార్థులు ఉండేది మన దగ్గరే. కానీ 90 ఏళ్ళ లోపల ఒక్కటి కూడా రాలే. కానీ అమెరికాలో బోస్టన్ అని ఒక సిటీ ఉంది. 8 లక్షల జనాభా ఉంటుంది. 18 యూనివర్సిటీలు ఉంటాయి. ప్రతి యూనివర్సిటీలో 10 నుంచి 20 మందికి తక్కువ లేకుండా నోబెల్ లారెట్స్ ఉన్నారు. వాళ్ళకి ఎట్లా సాధ్యమైంది, మనకు ఎందుకు సాధ్యం కాల? మనం ఊహించటం అనేది నేర్పించడం వల్ల మన విద్యా విధానంలో అది భాగమే కాదు. అందుకని 10th క్లాస్ పాస్ అయినాక అంతర్జాతీయంగా పిసా టెస్ట్ అనేది జరుగుతుంది. ఈ టెస్టులో మొదటి వరుసలో స్కాండినేవియన్ దేశాలు ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్ లాంటివి, జపాన్ లాంటిది, సింగపూర్ లాంటిది, చైనా లాంటిది, ఇవన్నీ ఉంటాయి. మనం వెనక నుంచి ఎక్కడో 10లోనో 15లోనో ఉంటాం. ఇట్లా ప్రతిసారి మనకి వెనక నుంచి మార్కులు వస్తున్నాయని చెప్పి అనుమానం వచ్చిన మన పాలించే వాళ్ళు ఆ టెస్ట్కి మన పిల్లలు హాజరు కానక్కర్లేదని చెప్పి ఫర్మానా జారీ చేశారు. అంటే టెస్ట్కి హాజరు కాకపోతే మన పరిస్థితి మెరుగవుతుందా? పరిస్థితిని మెరుగుపరుస్తారా? నోబెల్ ప్రైజు తీసుకొస్తే 200 కోట్లు డబ్బులు ఇస్తారంటే మా నోబెల్ ప్రైజులు వస్తాయా? ఆ విధానం, విద్యా విధానంలో మార్పులు రావాలి తప్ప పైకి ఇలాంటి ప్రకటనలు చేస్తే నోబెల్ లారెట్స్ ఇక్కడే తయారు కాదు. పరీక్ష కోసం చదివినవి పరీక్షల తర్వాత మర్చిపోతారు. జీవితం కోసం నేర్చుకునే జీవితాంతం గుర్తుంటాయి. మనం జీవితం కోసం ఏమీ నేర్పడం లేదా? ఈ పాప ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వస్తాయని ఆశ ఉంటుంది కదా, టెన్షన్ గురి కదా. ఉదాహరణకి బాహుబలి సక్సెస్ అయినాక ప్రభాస్ మీద అంచనాలు పెరగవా? శంకరాభరణం సినిమా తీసినాక విశ్వనాథ్ మీద అంచనాలు పెరగలేదా? బాగా మార్కులు ఇచ్చిన వాళ్ళు మంచి ఉద్యోగాలు అవుతారు, నిజమా? బాగా ర్యాంకులు ఇచ్చిన వాళ్ళు 70% మంది ఉద్యోగాలు చేసుకుంటూ మామూలుగా జీవిస్తున్నారు. సక్సెస్ అయిన 100కి 75 మందికి స్కూళ్ళల్లో గొప్పగా మార్కులు ఏమి రాలి, అత్యవసర మార్కులు వచ్చినాయి. సంస్కృతం 2వ లాంగ్వేజ్ కింద తీసుకుంటే బాగా మార్కులు వస్తాయా? ఎందుకనంటే సంస్కృతం మనం మాట్లాడే భాష కాదు. దిద్దే వాళ్ళకి రాసే వాళ్ళకి ఇద్దరికి సమానంగానే వచ్చేది. కాబట్టి ఏ కొంచెం రాసినా ఫుల్ మార్కులు వేస్తారేమో అనుమానం ఉంది బయట. ఆ నమ్మకం పిల్లలకు ఉండే తెలుగు బదులు సంస్కృతం తీసుకుంటున్నారు. మీకు కూడా బాగా మార్కులు వస్తాయనే ప్రచారం విద్యను కార్పొరేట్ చేసిన వాళ్ళకి లాభం కలిగించదా? 1,00,000 మందిని లాంగ్ టర్మ్ కోచింగ్లు చేర్చి 1000 మందికి మాత్రమే ర్యాంకులు వచ్చేటట్టు చేసి మిగతా 99,000 మంది పెట్టిన పెట్టుబడితే 1000 మందికి ప్రత్యేకమైన కోచింగ్ ఇచ్చి ర్యాంకులు తెప్పించుకొని పత్రికల నిండా ర్యాంకుల్ని బొమ్మలు వేసేస్తే ఇది పెద్ద ఎత్తున అబద్ధాలను ప్రచారం చేయటం కదా, తల్లిదండ్రులు భ్రమంలో పెట్టడం కదా. ఆ భ్రమంలో పెట్టి వీళ్ళందరితో వాళ్ళ పిల్లల్ని అక్కడ చేరేటట్టు చేసి లాంగ్ టర్మ్ కోచింగ్ లక్షలు ఖర్చు పెట్టి చివరికి యావరేజ్గా మిగలకుండా టెన్షన్ తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే బాధ్యత ఎవరిది?